హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చి ఒకటి రోబోట్ వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు అది మనం ఫోన్లో ఎలా సెటప్ చేసుకోవాలని, దాని గురించి చూపిస్తున్నాను. మన ఎంఐ హోమ్ అనే యాప్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలండి మన మొబైల్లో. ఇది ఎవరికైనా మాకు ఇది యూస్ఫుల్ కాదంటే ఈ వీడియో వరకు స్కిప్ చేసేయచ్చు, లేదా ఎప్పుడైనా మనం ఫ్యూచర్లో తీసుకుంటాము అనుకుంటే చూడొచ్చు. అంత క్లియర్గా స్టెప్స్ చెప్పాను. మీరు కావాలంటే మనకి గైడ్ కూడా ఉంటుంది దాంట్లో ఎలా సెటప్ చేసుకోవాలని, అలా అది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎంఐ హోమ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని, ఇది ఆల్మోస్ట్ ఆల్ 101 MB వరకు ఉంది స్టోరేజ్. తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ వస్తుంది, అగ్రీ చేసేస్తే మనకి యూజర్ అగ్రిమెంట్. తర్వాత మనం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీ అనేసి. నేను వచ్చి ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చి నా ఫోన్లో కొత్తగా సెటప్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా ఇలా సెటప్ చేసుకుంటే సరిపోతుంది. సైన్ ఇన్ కొట్టాను నేను ఆల్రెడీ, నాది ఎంఐ ఫోనే, సో ఎంఐ అకౌంట్ సరిపోతుంది. మీకు లేకపోతే ఒక క్రియేట్ అకౌంట్ కొట్టుకోండి. సైన్ ఇన్ అని మనం క్లిక్ చేస్తే అక్కడ న్యూ క్రియేట్ అకౌంట్ అని వస్తుంది, అక్కడ చేసుకుంటే మనము చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ యాక్సెస్ అంతా ఇవ్వాలి, ఎందుకంటే అది మ్యాపింగ్ అంతా చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి నో డివైజెస్ అని వచ్చింది. మనం యాడ్ డివైస్ మీద కొట్టాలి. యాడ్ డివైస్ మీద కొడితే కొన్ని నోటిఫికేషన్స్ అవి యాక్సెప్ట్ చేయమని వస్తుంది. యాక్చువల్గా మనకు వైఫై ఎలా అంటే, ఇంట్లో మనకు వైఫై ఉంటే అది మన ఫోన్కి డివైస్ రోబోట్కి రెండింటికి ఒకే వైఫై కనెక్ట్ చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ మనము ఏ డివైజో మనది అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డివైస్ రీసెట్ అని కొట్టాలి, ఎందుకంటే మా హస్బెండ్ దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు, నా దాంట్లో కొత్తగా చేస్తున్నాం కాబట్టి డివైస్ రీసెట్ కొట్టి ఇది స్కానింగ్ ఫర్ ద డివైస్ అని వస్తుందండి. మనము రోబోట్లో ఎలా వైఫై యాడ్ చేసుకోవాలంటే, కనెక్ట్ చేసుకోవాలంటే, మనము ఫస్ట్ తీయంగానే కొత్త డివైస్ పవర్కి కనెక్ట్ చేసుకునేసి అక్కడ మనకి స్కానర్ అని ఉంటుంది, వైఫై అది బ్లింక్ అవుతూ ఉంటుంది, దాని పక్కనే స్కానర్ అని ఆప్షన్ ఉంటుంది. మనం అది స్కాన్ చేసుకుంటే వైఫై డైరెక్ట్గా మన ఫోన్ ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో దానికే రోబోట్ వైఫై కూడా కనెక్ట్ అయిపోతుందండి. చాలా సింపుల్. సో ఇక్కడ నేను ఇప్పుడు డివైస్ అనేది మనకు కనెక్ట్ అయిపోతుంది. రెండు వైఫై ఒక్కటే కాబట్టి మనకి సింపుల్గా కనెక్ట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ కనెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు రూమ్స్ సెట్ చేసుకోవాలి. మీకు ఏది కిచెన్, బెడ్రూము, లివింగ్ రూము అలా ఏమైనా సెట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎన్ని రూమ్స్ కావాలంటే రూమ్స్, లేకపోతే మనము జస్ట్ అది రూమ్ లాగా క్రియేట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ మనం రీనేమ్ పెట్టుకోవచ్చు. అంతా క్రియేట్ అయిన తర్వాత మనకి ఏ రూమ్ కావాలంటే అలాగా. ఇక్కడ మేము 3-4 రూమ్ పేర్లు సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలండి. ఇది మనకి హౌస్కి ఏ రూమ్కి ఏ పేరు పెట్టుకోవాలనేది ఇక్కడే మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా అంతా అయిపోయిన తర్వాత అక్కడ మనకి రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 లాగా అలా తీసుకుంటుంది అది. సో మనం ఏ రూమ్ని బట్టి దాన్ని మనం అక్కడ మళ్ళీ రీనేమ్ చేసుకోవచ్చు, ఇదేం కంపల్సరీ కాదు. ఇలా మేము వచ్చి బెడ్రూము, బాత్రూము, కిచెను అలా ఒక 4 to 5 టైప్స్ సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెట్ నేమ్ అని వస్తుంది, అదే ఉంటే పర్లేదు, లేదా మేము ఏదైనా పర్సనలైజ్ నేమ్ చేసుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ షేర్ చేయొచ్చు, మీ హౌస్లో ఇంకా ఎవరికైనా మీరు యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇలా షేర్ చేసుకుంటే వాళ్ళు ఇది స్కాన్ చేస్తే అది వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు అవైలబుల్లో లేనప్పుడు అలా ఎప్పుడైనా వాళ్ళు స్కాన్ చేసుకుంటే అది వాళ్ళకి యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గైడ్ అండి, మనకి ఎవరికైనా తెలియకుంటే బిగినర్స్ గైడ్ లాగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎక్కడ డోర్ సెటప్ చేసుకోవాలి అవంతా ఉంటాయి క్లియర్గా. సో అలా మనము సెటప్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది మనకి మెయిన్ పేజ్. సో ఇక్కడ నేను డాక్ పాజ్ ఉంది కదా, మనం ఇక్కడ పాజ్ దగ్గరే స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, నేను స్టార్ట్ కొట్టాను. సో ఇది మొత్తం ఇప్పుడు మ్యాపింగ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ అది మొత్తం హౌస్ని మొత్తం ఫస్ట్ బార్డర్స్ని మ్యాప్ చేసుకుంటా వెళ్ళి మళ్ళీ మధ్యలో మొత్తాన్ని మ్యాప్ చేసేస్తుందండి. మనకి మ్యాపింగ్లో ఏదైనా కొంచెం కవర్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ మనం ఇంకోసారి మ్యాపింగ్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా మ్యాపింగ్ చేసేసుకున్న తర్వాత మనకి సెట్ అయిపోతుంది. తర్వాత మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా సేమ్ అలానే ఈ మ్యాపింగ్ అయిన ఈ రూట్లోనే మొత్తం క్లీన్ చేస్తుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే కనుక రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అలా కనిపిస్తుంది కదా అండి. ఇప్పుడు మనము రూమ్స్ని డివైడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ డివైడ్, మర్జు అలా రీనేమ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం డివైడ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనము ఈ బార్డర్ నుంచి బార్డర్కి కనెక్ట్ అయితే మాత్రమే అది వాళ్ళ డివైడ్ అయినట్టు కన్సిడర్ చేస్తుంది. బార్డర్కి మించి ఎక్స్ట్రా వెళ్ళిపోతే
అది ఇక్కడ మనకి ఒక ఎర్రర్ లాగా వచ్చింది కదా, కుడెంట్ డివైడ్ అని అలా వస్తుంది. ఆ రెడ్ది మనం బార్డర్కి పక్కనే అడ్జస్ట్ ఇలా మొత్తం అట్లా అడ్జస్ట్ చేసేసుకునేసి రూమ్స్ని డివైడ్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చి మనము రీనేమ్ చేస్తున్నాము నేమ్స్ని. మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, అలా లివింగ్ రూము లేదా ఇక్కడైనా మనము డైరెక్ట్గా పేర్లు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము అన్ని కిచెన్, బాత్రూము, టాయిలెట్, బెడ్రూమ్, అట్లా డిఫరెంట్ పేర్లు చూపిస్తున్నాను. సో మీకు ఏ పేరు కావాలంటే అలా పెట్టుకునేవచ్చు మీ హోమ్ని బట్టి. తర్వాత ఇక్కడ మనం పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మొత్తం అంతా సేవ్ అయిపోతుందండి. ఇది మొత్తం మ్యాపింగ్ అయిపోయినట్టే. ఇది మేము రోబోట్ యూజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 25 days వరకు అయింటుందండి తీసుకొచ్చి. చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం మనకి ఏదైనా ప్రాబ్లం ఏమంటే కొంచెం ఏదైనా కింద డోర్ మ్యాట్స్ అలా ఏమైనా వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఆగిపోవడం కానీ దాంతో పాటు లాక్కొని వెళ్తుంటుంది. సో మనకి ఫోన్ చూసుకుంటూ ఉంటే మనకి అక్కడ వస్తుంది ఇలా దానికి డిస్టర్బెన్స్ వచ్చింది అనేసి, లేదా మనకు ఆగిపోతే ఆ సౌండ్ వల్లన్నా మనకు తెలుస్తుంది ఎక్కడో ఆగిపోయింది అనేసి. దాన్ని మనము డోర్ మ్యాట్స్ అలా ఏం లేకుండా మనము ఇది పెట్టేస్తే పైన ఎక్కడైనా మొత్తం చైర్స్ కిందకు కూడా వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుంటుందండి, మాపింగ్ కూడా చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చి ఫీచర్స్ చూపిస్తున్నాను. సెట్టింగ్స్లో డస్ట్ కలెక్షన్ ఆప్షన్కి వెళ్తే అది మనకు ఆటోమేటిక్ డస్ట్ కలెక్షన్ హౌ మెనీ టైమ్స్ అని మనం చూసుకోవచ్చు. ఇది క్లీనింగ్ హిస్టరీ నేను ఇప్పుడే కొత్తగా సెటప్ చేశాను కాబట్టి అది 0 చూపిస్తుంది. ముందు డేటా అంతా మనకు చూపించదు, రీసెట్ చేసేసాం కాబట్టి. తర్వాత ఇక్కడ మనకి ఇవి డివైస్ లోపల ఉండే ఇవంతా వస్తువులండి. ఇది ఎప్పటికి మార్చాలి. ఇది ఫిల్టర్ వచ్చి 89%, బ్రష్ వచ్చి 92%, ఇది క్లీన్ సెన్సార్స్ అనేది 47% ఉంది. అది 0%కి వచ్చినప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ మనం సెట్ చేసుకున్న మ్యాప్ 1 ఉంది కదా, మనం మల్టిపుల్ మ్యాప్స్ కూడా చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుందండి. క్రియేట్ మ్యాప్ దగ్గర కొడితే ఇక్కడ వచ్చి మనకి వేరే అవంతా ఉన్నాయి ఆప్షన్స్. వర్చువల్ వాల్, వాక్యూమింగ్ అండ్ మాపింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఓన్లీ మాపింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. సో మనకి ఏదైనా ఒక రూమ్కి అవసరం లేదు మాపింగ్ లేదా వాక్యూమింగ్, అది అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు మనకి వాష్రూమ్స్ అలా ఉంటాయి కదా, దాని లోపల ఏం అవసరం లేదు కాబట్టి అక్కడ ఒకటి వాల్ లాగా పెట్టుకునేసేయాలి, వర్చువల్ వాల్ లాగా. సో ఆ ప్లేస్లోకి అది అసలు ఎంటరే కాదు అలా మనకి. లేదంటే మొత్తం వాక్యూమింగ్ అండ్ మాపింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని పెట్టేస్తే అసలు అక్కడ ఏమీ చేయకుండా అది అలానే లీవ్ చేసేస్తుంది. అలా అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. సో లేదా మనం ఇది ఆప్షన్ పెట్టుకోకుండా ఉంటే అది మనం ఎప్పుడైనా డోర్ ఓపెన్లో ఉండి చూసుకోకుంటే అది వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది పెట్టుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్. ఇలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే ఇలా మనకు రెడ్గా కవర్ అయిపోతుంది. సో అందులోకి అది అసలు ఎంటర్ అవ్వదు. సో 2 ఆప్షన్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, రిస్ట్రిక్టెడ్ కానీ వర్చువల్ వాల్ కానీ, 2 మీకు మంచిగా పనిచేస్తాయి. ఇక్కడ మనకి ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీ పైన కనిపిస్తుంది కదా, ఎంత ఉంది బ్యాటరీ అనేది కనిపిస్తుందండి. స్టార్ట్ ఆప్షన్ ఇక్కడ వచ్చి స్టాండర్డ్ మోడు, వాక్యూమింగ్ ఒకటే, మాపింగ్ ఒకటే, లేదా వాక్యూమింగ్ అండ్ మాపింగ్ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి సైలెంట్, అసలు ఏం సౌండ్ రాకుండా వస్తుంది. స్టాండర్డ్ అంటే కొంచెం నార్మల్, స్ట్రాంగ్ వచ్చి ప్లస్ టర్బో, ఇవి వచ్చి కొంచెం నాయిస్ వస్తాయి. వాటర్ లెవెల్స్ లో, మీడియం, హై మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి కస్టమ్ మోడు, ఓన్లీ కిచెనే క్లీన్ చేయాలా, ఓన్లీ లివింగ్ రూమే, ఓన్లీ బెడ్రూమ్. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసింది అనుకో, మనకు నచ్చలేదు, ఇంకోసారి క్లీన్ చేసుకోవాలంటే అప్పుడు మళ్ళీ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ టైమ్స్ కూడా, ఎన్ని టైమ్స్ క్లీన్ చేయాలి. ఇప్పుడు కిచెన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది ఎన్ని టైమ్స్ క్లీన్ చేయాలి, ఏ లెవెల్లో క్లీన్ చేయాలి, అలా మనం సెటప్ చేసుకోవచ్చు. ఈజీగా కస్టమైజేషన్ అండి, ఏ ఆప్షన్ అయినా కానీ. నాకైతే ఈ కస్టమైజేషన్ ఆప్షన్స్ అంతా చాలా బాగా నచ్చాయి. సో మీకు ఇది మీకంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా అర్థమైంది అనుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వీడియోస్ కూడా రాబోతున్నాయి.